వేసుకోవాలండి. అల్లం, ధనియాలు, వెల్లుల్లి, టమాటా, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలండి చేపల పులుసుకి. ఇదిగోండి మిక్సీ పట్టామండి. ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నీ మిక్సీ పట్టి కొంచెం కచ్చాగా ఆడుకోవాలండి. గట్ల ఆయిల్ వేసానండి. ఆయిల్లో పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి ఆయిల్లో వేసేయాలండి. పచ్చిమిర్చి ఆడుకున్నది ఆయిల్లో వేసేయాలండి. కొంచెం వేసుకోవాలి, ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదిగోండి నేను ఉప్పు కూడా ముందే వేసేస్తానండి. ఉల్లిపాయల్లో బాగుంటుందండి. మూడు స్పూన్లు కారం అండి. ఇదిగోండి కొంచెం అల్లం. ఇందాక ఉల్లిపాయలు అల్లం వేసాం కదండి, మళ్ళీ కొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, గుమ్మగుమ్మలాడుతుంది. రాదు చేప ముక్కలు మజ్జిగ వేసి కడుక్కుంటే నీసు వాసన అనేది రాదు ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగాకండి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత పులుసు పిసికి పోయాలండి. కొరమైన పులుసు అండి, టమాటా వేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడే తీసుకొచ్చారండి మా వారు ఫ్రెష్ది. చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి. అంటే కొరమని ఎక్కువ ఎగిరే వేసుకుంటారండి, కానీ మా ఇంట్లో వాళ్ళకి పులుసు ఇష్టం అండి, అందుకని కొరమైన పులుసు పెడుతున్నానండి. మసాలా ఎక్కువ వేసి ఎగిరేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొరమేను. కొంచెం మసాలా నేను ఆడిన మసాలా వేస్తున్నానండి. పులుసు ఇలా వేస్తే మా వారికి ఇష్టం అండి, అందుకని అలా వేస్తున్నాను. మా అబ్బాయి కూడా ఇలాగే తింటాడండి, ఏదో లైట్గానండి మసాలా. అది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి, చూద్దరు. మసాలా పొడి గురించి, సాంబార్ పొడి గురించి, రసం పొడి గురించి చెప్తానండి. చూసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. చింతపండు పులుసు ఇలా పోసుకోవాలండి. ఈ తుక్కు రాకుండా ఇలా చెయ్యి అడ్డు పెట్టేసుకుని ఇలా పిండేసుకుంటే తుక్కు రాదండి. పులుసు కూడా చక్కగా ఇలా తిప్పుకుంటేనండి ముక్కకి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి. గుమ్మగుమ్మలాడి కొరమైన పులుసు అండి ఇది. గరిటెతో తిప్పకూడదండి, గరిటెతో తిప్పితే ముక్కలు ఇడిపోతాయండి. దాని గురించి గరిటెతో తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటే చక్కగా ముక్క గట్టిగా ఉండి చాలా టేస్టీగా ఉండి బాగుంటుందండి. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? అత్తయ్య గారు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మామయ్య గారు కొరమేను తెచ్చారమ్మా, పులుసు పెడుతున్నాను. పులుసు ఇష్టం కదా మామయ్య గారికి. అవునండి, ఇష్టం అమ్మా, కాకపోతే ఎగిరేసుకుంటారు. వాళ్ళిద్దరు పులుసు ఇష్టం అని పులుసు పెడుతున్నానమ్మా. అసలే ఇప్పుడే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అత్తయ్య గారు, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మరి అంతేనమ్మా, మరి కొరమేను పులుసు చాలా బాగుంటుంది. కొరమేను అంటే స్పెషల్ కదరా, దాని గురించి అంత గుమ్మగుమ్మలు ఆడుతుందమ్మా. టమాటా కూడా వేసాను, బాగుంటుందండి. అవును అత్తయ్య గారు, చూపులకి చాలా బాగుంది అత్తయ్య గారు. అసలు కస్తూరి మెతి కూడా కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కస్తూరి మెతి కూడా వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ వస్తే. మీరు ఎక్కువ వాడతారు కదా అత్తయ్య గారు కస్తూరి మెతి. అవునమ్మా మంచిదని హెల్త్కి మంచిది. టేస్ట్ కూడా బాగా వస్తుంది అనుకుంటా అత్తయ్య గారు. అవునమ్మా. ఇది కదా కొంచెం ఆవపిండి, ఆవాలు, మెంతులు కలిపి ఆడానమ్మా. ఇది కొంచెం వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. అసలు తింటే వదిలిపెట్టరు, అసలు అంత బాగుంటుంది. ఆవాలు వేయించి పొడి చేసుకోవాలి అత్తయ్య గారు. ఇది కాలవసం సైడ్ అమ్మ, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తే ఇందులో చాలా టేస్ట్గా ఉంటుందమ్మా ఈ చేపల పులుసు. ఇది కూడా మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసాను, లైట్గా వేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుందమ్మా. పెట్టుకుంటాం కదా. వావ్ సూపర్ అత్తయ్య గారు. అత్తయ్య గారు పులుసు అయిపోయింది అత్తయ్య గారు. అయిపోయిందమ్మా. అబ్బా నాకైతే ఆకలి వేస్తుంది అత్తయ్య గారు. గుమ్మగుమ్మలు ఆడిపోతుందిగా. నేను గురువారం కదమ్మా టేస్ట్ చేయలేదు, చాలా బాగుంటుంది. వేడివేడిగా తినేయమ్మా.
తినే వేడివేడిగా తినమ్మా. తింటాను. మామయ్య గారు వాళ్ళు ఇంకా రాలేదుగా, నువ్వు తిని టేస్ట్ చూసి నాకు చెప్పు. సరే అత్తయ్య గారు. ఏమన్నా చాలా బాగుంటుంది, స్మెల్కే తినాలనిపిస్తుంది. నాకు స్మెల్కి ఆకలి వేసేస్తుందండి. నేను తొందరగా నువ్వు తినేస్తాను. టేస్ట్ చేసి చూడమ్మా కొంచెం. సూపర్ ఉంది అత్తయ్య గారు. సూపర్, సర్లేమ్మా. అయితే కొంచెం అన్నం రైస్ పెట్టుకోవచ్చుకమ్మా, కూర వేస్తాను. వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకోవచ్చుకమ్మా. అమ్మా సువర్ణ, అత్తయ్య గారు తినమ్మా. కొరమేను పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. పెట్టాను నీకు, అన్నం పెట్టి ముక్కేసాను, కావాలంటే ఇంకో ముక్క వేసుకోమ్మా. వేసుకుంటాను. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది అత్తయ్య గారు. సూపర్ అండి. సరే అమ్మ, పోండి, థ్యాంక్స్ రా.